మార్కు సువార్త 16 అధ్యాయం 11 చదవాలి. ఇది 11 చదవండి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయారు. ఇప్పుడు 13 చదవమ్మా. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు, కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. ఇప్పుడు 14 చదవండి. 11 మంది శిష్యులు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాటను నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. ఇప్పుడు తలల పైకెత్తి నా వైపు చూస్తూ వాక్యం వినండి. ఇప్పుడు ఇక్కడ ఎంచుకున్న వారెవరు? అపోస్తలులు. దేవుడు వచ్చిన తర్వాత 12 గంటల రాత్రంతా ప్రార్థన చేసి ఒక 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది ఇప్పుడు 11లో మార్కు 16, 11లో చదువుతున్న మాట, వారు నమ్మకపోయిరి. 13లో నమ్మకపోయిరి. 14లో నమ్మకపోయిరి. ఏం నమ్మట్లేదు వీళ్ళు? పునరుద్ధానాన్ని నమ్మట్లేదు. యేసుక్రీస్తు లేచి వచ్చాడంటే నమ్మట్లేదు. యేసుక్రీస్తు మాతో మాట్లాడాడంటే నమ్మట్లేదు. యేసుక్రీస్తు మాకు కనిపించాడంటే నమ్మట్లేదు. ఎవరు వీరు? రోడ్డు అంట పోయేవాళ్ళ? సభల్లోకి వచ్చిన వాళ్ళ? స్వస్థత కొరకు నూనె బుడ్డీలు తెచ్చుకున్న వాళ్ళ? కాదు, సామాన్యులు కాదు, అపోస్తలులు. దేవునితో తిరిగిన వాళ్ళు, దేవునితో నడిచిన వాళ్ళు, అనేక అద్భుతాలు చూసిన వాళ్ళు, నీటిని గాలిని గద్దించగా చూసి ఈయన ఎవర్రా బాబు అనుకున్న వాళ్ళే. లాజరు లేపుతున్నప్పుడు ఏమిటి శక్తి అనుకున్న వాళ్ళే. నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్నప్పుడు ఈయన ఎవర్రా బాబు, సమస్తము మార్చి పడేస్తున్నాడు, ఏమిటి అద్భుతం. కుంటివాడు నడవటం ఏంటి, గుడ్డివాడు చూడటం ఏంటి, చెవిటివాడు వినటం ఏంటి, ఏమిటి ఈ శక్తి? ఈ దైవ కుమారుడు అని నమ్మారు. దేవుని స్తోత్రం. ఇదిగో ఆయన ముందే చెప్పాడు, అనేక శ్రమలు వస్తాయి, నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నన్ను సిలువేస్తారు, నేను చనిపోతాను, కానీ 3వ రోజు నిత్యముగా నేను లేవబోతున్నాను. ఎవరికి చెప్పాడు ఈ మాట? నిత్యంగా అక్కడున్న జనాంగాన్ని కంటే కూడా ఎక్కువ సార్లు శిష్యులతోటి మాట్లాడాడు ఆయన. నేను లేస్తాను, తిరిగి లేవబోతున్నాను, పునరుద్ధానం నేను లేచినట్లుగా మీరు కూడా పునరుద్ధానంలో ఉన్నట్లు ఇదిగో ప్రథమ ఫలముగా నేను లేస్తాను అని వారందరితో మాట్లాడి వారికి అనేక మార్లు బోధించిన యేసయ్య మాటను వారు నమ్మలేదు. ఇక్కడ చెప్తున్నాను, నమ్మలేదు. పునరుద్ధానం నమ్మట్లేదు, కనిపిస్తే నమ్మట్లేదు, నేను చూశాను అని చెప్పి చివరికి మొట్టమొదటి ప్రత్యక్షత స్త్రీలకి దక్కింది. అక్కడ అపోస్తలులు 3వ రోజు ఓ పూలదండ పెట్టుకుని సమాధి గడికి వెళ్ళిపోవాలి. ఆయన లేస్తానన్నాడు. ఖత్తర్ నుంచి, సింగపూర్ నుంచి వెళ్ళి పాస్టర్లకే బుక్కీలు కట్టుకుని వచ్చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని. ఆయన 3వ రోజు లేస్తానంటే సమాధి గుండెని చీల్చి మరణాన్ని చంపి మరణం ముళ్ళు విరిచి మరణం ఇక్కడ లేకుండానట్లు, మరణమా నువ్వు ముళ్ళెక్కడా అని సవాల్ చేసి ఆయన తిరిగి లేచి వస్తే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే, అపోస్తలులు ఏం చేస్తున్నారంటే ఒక్కరు కూడా నమ్మట్ల. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి, వారి అవిధేయతను బట్టి దేవుడు గద్దించాడట. గద్దించిన తర్వాత ప్రభువు చెబుతున్నమాట 15 చదవండి ఒకసారి. చాలు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళకి? అసలు ఇది విచిత్రము కాదా? మళ్ళీ ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మళ్ళీ ఏం చెప్పాడు? ఎవరో ఒకడు నమ్మట్లా, ఒకడు కనబడితే ఆడు చూసుకుని నమ్మట్లేదు, నీకు గాయాలు చూడాలి అంటున్నాడు. అవును కదా? ఒక అతను
ఒక అతనేమో రే చేపలకి వెళ్ళిపోతారు రండిరా అంటున్నాడు ఒకడు. ఈ నమ్మని వాళ్ళు, ఈ అవిశ్వాసుల్ని దేవుడు మరలా చెప్తున్నాడు. వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళే రకమే ఇది. గృహకూడు కన్నా పనిచేసే వాళ్ళు అమ్మా వెళ్ళి దాక్కున్నారు. ఆయన సిలువ వేసిన ఒక అతను అబ్బాయి ఈయన ఎవరు నాకు తెలియదు బాబు, నన్ను ఆయనతో చూడలేదు అన్నాడు. ముమ్మారు బొంకేసాడు ఒకడు. అవునా కదా? అవునా? డబ్బులు లెక్క చూసుకునేవాడు ఒకడు, డబ్బులు కమ్మేసేవాడు ఒకడు. ఇంత అవిధేయుల్ని దేవుడు మరలా కనిపించి గద్దించిన తర్వాత చెప్తున్న మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. ఈయన సెలక్షన్ కరెక్టేనా? 12 మంది. ఇప్పుడు ఒకడు అప్పటికే పోయాడు అనుకోండి, 11 మంది ఉంది. ఈ 11 మంది కరెక్ట్ అయిన వాళ్ళ తలుపులు వేసుకుని కూర్చున్నారంట. పైగా అక్కడ రాసిన మాట ఏంటి, 3వ రోజు బిర్యానీ వేసి కూర్చున్నారు. ఒక్కడికి బాధ లేదు. నా ప్రభువు ఏమైపోయాడు, ఆడవాళ్ళు ఎడుతున్నారు, పట్టుకుని తెల్లరగట్లు చీకట్లు వెళ్ళిపోయారంట ఆడవాళ్ళు, వాళ్ళందరూ సెంటు బాటిల్ పెట్టుకుని. ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా బెంగ ఉందా? అక్కడ వారు రాసిన మాట ఏంటి బైబిల్లో, వారు భోజనమునకు రాశారు, ఎట్లా రాయలేదా? 3వ రోజు బిర్యానీ వేసారు. వీళ్ళు పనికొస్తారా? ప్రభువా వీరినైనా నువ్వు సర్వలోకానికి వెళ్ళమంటున్నా చెప్తున్నది. వీరు పనికొచ్చే రకమైన వీళ్ళు ఒకసారి ఆలోచించుకో. వీరు నువ్వు నిజంగా ఎరుగున్నావా? వీరిని నిర్ణయించావా? ఏంటి నీ ఎంపిక? ఒక్కడు కూడా సరిలేడు ఇక్కడ అని అనిపిస్తుంది మనం ఆలోచన చేస్తున్నప్పుడు. కానీ ఇంచుమించు 20 చదవండి. వారు బయలుదేరి ఏంటట? వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉన్నాడు. వెనువెంటనే జరుగుచు సూచక క్రియల వలన. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. తలుపులు వేసుకుని భయపడిన వాళ్ళు, దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పిన వాళ్ళు, అసలు పునరుద్ధానం నమ్మని వారు, దేవుడు మరలా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత 20వ వచనానికి ఈ 11లో నమ్మలేదంట, 13లో నమ్మలేదు, 14లో నమ్మలేదు. 20వ వచనానికి వచ్చేటప్పటికి వీళ్ళు సూచక క్రియలు అద్భుతాలు చేసేస్తున్నారు. దేవుని స్తోత్ర. వాళ్ళు కొత్త భాషలు మాట్లాడుతున్నారు, వాళ్ళు రోగులను స్వస్థపరుస్తున్నారు, వారు దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నారట. ఏమిటి ఈ శక్తి అంటే? దేవుడు ఎందుకు ఇలాంటి వారిని ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు వీరి సామర్థ్యాన్ని బట్టి వీరిని ఎన్నుకోవాలా. ఆమేన్. ఎందుకు వీరిని పంపిస్తున్నాడు? ఎందుకు వీళ్ళ బలహీనులు, వీళ్ళ భయస్తులు, ఏదైనా తేడా వస్తే పారిపోతారు, దేవుని పక్షంగా నిలబడేవారు కాదు వీళ్ళు అని ఎవరైనా ప్రభువుని అడిగితే ప్రభు చెప్తున్నాడు, నా నమ్మకం వీరి మీద కాదు, వీరి మీదకి ఒక అగ్ని అభిషేకాన్ని పంపబోతున్నాను. ఆమేన్. ఈ 15, 20 వచ్చేటప్పటికి మధ్యలో ఈ 2-3 వచనాలు కనపడుతున్నాయి, కానీ 2వ అధ్యాయం జరిగిపోయింది ఇక్కడ. దేవుని స్తోత్రం. వీరందరికీ ఏం చెప్పాడు? గదిలోకి వెళ్ళమన్నాడు, మోకరించమన్నాడు. ఈ 10 రోజులు మోకరించేటప్పటికి ఇప్పుడు ఒక్కొక్కడు సింహాలకు బయటకు వచ్చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఎలా తయారైపోయారంటే అద్భుతాలు చేసేవాళ్ళగా. యోహాను పేతురులు నీడ పడితే స్వస్థతలు వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అద్భుత కార్యం, కుంటోళ్ళని నడిపిస్తున్నారు, గుడ్డోళ్ళకి చూపు పొందుతున్నారు, మృతులను లేపేస్తున్నారు. వీళ్ళు లోకాన్ని తల్లకిందులు చేసేవారుగా గుర్తింపు వచ్చేసిందట. దేవుని స్తోత్రం. లోకాన్ని తల్లకిందులు చేసేవాళ్ళు ఎవరిళ్ళు? ఈ అపోస్తులే, ఈ చదువులేనోళ్ళే, ఈ పామర్లే. ఎందుకని అంటే వీరిలో ఉన్న ప్రతి లోపమును కాల్చి ఒక శక్తివంతంగా మార్చగలిగిన ఒక అగ్నికణము ఆ గదిలో దిగింది. దేవుని స్తోత్రం. 120 మంది ఉన్నారట. అక్కడ రాసిన మాట ఏంటి? అపోస్తుల కార్యం 2వ చదవద్దు. ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్నికణం దిగిందట.
దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద అగ్ని అభిషేకం కురిచింది. ఎప్పుడైతే అగ్ని అభిషేకం వీరి మీద కాల్చిందో, వీరి పెదవులు, వీరి నాలుక కాల్చిందో, వీరి అవిధేయతలు కాల్చిపడేసిందో, వీరి లోపాలు కాల్చిందో, వీరి భయాలు కాల్చిందో, వీరి అవిశ్వాసం కాల్చిందో, వీరు ఒక్కొక్కరు సింహంలాగా మారిపోయి ధైర్యవంతులు అయిపోయారట. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. వారందరూ ఇప్పుడు శక్తివంతులుగా మారిపోయారు. అక్కడ రాసిన మాట ఏంటంటే ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క అగ్నికణం కురిసిందట. ఆమేన్. ఇప్పుడు ఆ కృప వారికైనా మనకు కూడా ఉందా అమ్మా? అంటే దీని అర్థం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కొరకు పరలోకంలో ఒక అగ్ని అభిషేకానికి సిద్ధపడి ఉంది. దేవుని స్తోత్రం. ఎవరైతే మోకరించి అడగగలుగుతారో దేవుడు వారిని కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? ఈ కార్యాలు ఎప్పుడు జరుగుతాయి? సూచక్రియలు ఎప్పుడు జరుగుతాయి? అన్ని భాషల్లో ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే ఆ అగ్ని కురిస్తే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కురిచిందో, ఎప్పుడైతే కాల్చబడ్డారో వీరు ఇప్పుడు లోకాన్ని తలకిందులు చేసేసారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చూస్తూ ఉంటే ఎంపిక ఎందుకు ఇలాంటి వారినంటే, ఎంచుకున్నప్పుడు ఎవరు సూపర్ మ్యాన్లు కాదు, ఎంచుకున్నప్పుడు ఎవరు గొప్పవారు కాదు, ఎంచుకున్న వారే లోపం కలిగిన వారే, ఎంచుకున్న వాళ్ళు అవిధేయతలు కలిగిన వాళ్ళే, ఎంచుకున్న వారు ఎవరనగా అవిశ్వాసులే. కానీ దేవుడు ఎందుకు వారిని ఎంచుకున్నాడంటే వారి అవిధేయతలు కాల్చగలిగిన అగ్ని వారి కొరకు సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. వారిని కాల్చి శుద్ధీకరణ చేసి వారిని పనికొచ్చే సాధనంగా మార్చడానికి ప్రభు నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం. కనీసం గృహకుడు కూడా పనికిరాదు అనిపించేవాళ్ళు, శత్రువులు, స్త్రీలు నమ్మారు. కానీ ఇది పునరుద్ధానం కూడా నమ్మని వారు అనేక అద్భుతాలు చూశారు కదా, నీతోటే ఉన్నవారు కదా. వాళ్ళందరూ చూసి కూడా నీ పునరుద్ధానం నమ్మట్లేదే, మరలా వీడిని నన్ను మీరు పంపిస్తున్నది, మీరు పనికొస్తారా? ప్రభు చెప్తున్నాడు, నీ సామర్థ్యం మీద కాదు, నీలో లోపాలు ఉన్నాయి నాకు తెలుసు, మీరు అవిధేయులే నాకు తెలుసు, మీరు అవిశ్వాసులే నాకు తెలుసు, మీరు ఎన్నోసార్లు పడిపోతున్నారు నాకు తెలుసు, మీరు తీర్మానం చేసి దాన్ని నెరవేర్చలేకపోతున్నారు నాకు తెలుసు. కానీ నేను ఎన్నుకున్నది, నేను పిలిచింది నీ సామర్థ్యం కొరకు కాదు, నీ సామర్థ్యం మీద కాదు, నీ సామర్థ్యం నమ్మి కాదు, నీ గొప్పతనం కాదు, నీ ప్రతి లోపమును కాల్చి శక్తివంతులుగా మార్చగలిగిన ఒక అగ్నిని మీ మీదకి పంపబోతున్నాను, మిమ్మల్ని అభిషేకించబోతున్నాను. అప్పుడు మీరు శక్తివంతులుగా మారిపోతారు. మీరు దాని కొరకే నేను ఎంచుకున్నాను. అందుకే సౌలుని ఎంచుకున్నాను. వాడు దుర్మార్గుడే, నరహంతకుడే, క్రైస్తవుడని అన్నవాడిని నరికిన వాడే, సంఘానికి గొప్ప హింస పెట్టిన వాడే. ఇదిగో నా సాధనముగా వాడుకోవడం నిర్ణయించిన. ఎందుకో తెలుసా? అతని లోపాన్ని కాల్చగలిగిన అగ్ని అభిషేకం నా దగ్గర ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, మీ లోపాలు కాల్చబడాలని కోరుకుంటున్నారా? మీ అవిధేయతలు విడిచిపెట్టాలని కోరుకుంటున్నారా? అబ్రహాము వలె సమర్పణకు సిద్ధపడుతున్నారా? ఇదిగో మోషే తన ప్రజల భారాన్ని చూశాడట. మీరు ప్రజల భారాన్ని చూడగలిగే మనస్సు మీకు వచ్చిందా? ఇదిగో రెబ్కా ఎందుకు వేవేలకు తల్లి అవుతుందంటే పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పకి చెప్పేసుకుందట. లేవీలు ఎందుకయ్యా అంటే, లేవీలు ఎందుకో తెలుసా? దేవుడే ఏర్పరచుకున్నది యోర్దాను నది దాటించడానికి. వారు భుజాల మీద ఇదిగో నిబంధన మందసం పెట్టుకుని భుజాలు వాసిపోతున్నాయి, రక్తం వస్తుంది, అయినా వారు యోర్దాను నది మధ్యలో ఉండి ప్రజలందరినీ దాటిస్తున్నారు, యోర్దాను దాటిస్తున్నారు, మరణాన్ని దాటిస్తున్నారు. అందరూ చివరిగా వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఇదిగో పైకి వచ్చారు. హల్లెలూయా, స్తోత్రం. ఎందుకు దావీదుని నువ్వు పిలిచావయ్యా అంటే, ఇదిగో నా కొరకు, నా మందిరం కొరకు తన వ్యక్తిగత జీవితాన్ని, అంతఃపురాన్ని వదులుకున్నవాడు, అతన్ని అభిషేకించాను నేను. ఆ అభిషేకం ద్వారా
అతడు మరొకసారి ప్రయోజకుడిగా మారిపోయాడు. లక్షలాది మంది నడిపించగలిగిన సమర్థుడిగా మోషేని తీర్చిదిద్దిన దేవుడు. ఎందుకు పనికిరారయ్యా, అబద్ధమాడుతున్నారు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్తున్నారు, వీరినా నువ్వు ఎన్నుకున్నది అంటే ప్రభు చెప్తున్నాడు, వీరే నాకు సాధనలుగా పనికొస్తారు. సంఘాలు పునాదులు వేస్తున్నారు, వీళ్ళు పరలోక పట్టణంలో పునాదులుగా ఉన్నారు. 12 మంది. స్తోత్రాలు యేసయ్యా, మా ఉదేతులు ఉన్న మాట నిజమే. ఒప్పుకుంటావా? ఒప్పుకోగలవా? ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవధేతులు ఉన్నాయి, సమర్పణ తప్పే సందర్భాలు ఉన్నాయి, ఎవరి మాట వినని మూర్ఖత్వం నాలో ఉంది. మరలా అనేక సార్లు పాపంలో పడిపోయే స్థితి నాలో ఉంది. ప్రభా, నన్ను ఎన్నుకున్నావా? నీ ఎన్నికలో నేనున్నానా? నన్ను వాడుకోగలవా? నన్ను పిలుస్తావయ్యా? మోషే వలె, అబ్రహం వలె, రెబ్కా వలె, లేవీల వలె, దావీదు వలె, అపోస్తలుల వలె నన్ను కూడా నా లోపాలు కాల్చగలవా? నన్ను శుద్ధీకరిస్తావా? నాలో ఉన్న భయాన్ని తీసి ధైర్యాన్ని నింపుతావయ్యా? పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలయ్యా. నువ్వు ఎన్నుకున్న వారు లోపాలు కలిగిన వారు సూపర్ మనుషులేం కాదు. లోపాలు ఉన్న వారిని మీరు ఎన్నుకున్నారు. లోపాలు సరిచేసి మచ్చ, డాగు లేని వారిగా శుద్ధీకరిస్తున్నారు. మాలో ఉన్న భయాన్ని తీసివేసి మమ్మల్ని బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, మమ్మల్ని పనికొచ్చే సాధనంగా చేస్తున్నారు. తరలో వచ్చిన మా బిడ్డలందరి మనవిని మీరు వినండి, నీకు పనికొచ్చే సాధనములుగా మీరు వాడుకోండి. లోపాలు యేసు నామములో అగ్ని చేత కాల్చి అభిషేకించండి. కృప దయచేసి యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్.